హాయ్ ఫ్రెండ్స్, మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారు? అది లేజియెస్ట్ వేలో కాపీ పేస్ట్. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, కాపీ పేస్ట్ లేదంటే ఈజీగా చాలా ఫాస్ట్గా వచ్చేయాలనుకుంటున్నారు. నేనైతే చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా అయితే కొన్నాను డిజిటల్ ప్రొడక్ట్స్. మీకు ఇప్పుడు అవన్నీ ఫ్రీగా ఇస్తాను. మీరు ఏం చేయాలంటే జస్ట్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఆ పీడిఎఫ్లు అక్కడ అప్లోడ్ చేసి దాన్ని కొంచెం మార్కెటింగ్ డిజైనింగ్ కొంచెం బాగా చేసి వాటిని జస్ట్ అక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో జనాలందరూ అమ్ముతున్నారంటే మీరు అమ్మచ్చు, నేను అమ్మచ్చు, ఎవడన్నా అమ్మచ్చు. సో నేనైతే చాలా డబ్బులు ఖర్చు పెట్టి అయితే కొన్నాను. మీకు నేను యాడ్లు ఆల్రెడీ ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా పోస్ట్ చేయాలి నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తాను. నాతో పాటు మీరు అలా క్రియేట్ చేసుకొని పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే కంపల్సరీ మీకు కూడా ఆర్డర్స్ రావడం జరుగుతుంది. కొంచెం టైం అయితే పట్టిద్ది. చెప్పాను కదా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను చాలా అయితే చేశాను. ఒకసారి ఇన్ కేస్ ఎవరన్నా చూడకపోతే కంపల్సరీ చెక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ అయితే రావడం జరుగుతుంది. మనీ ఎర్నింగ్స్ మీద కానీ జెన్యూన్గా ఉండే టాపిక్స్ ఏంటి, ఎలా ఎర్న్ చేసుకున్నారు, బయట ప్రపంచంలో మనీ ఎలా ఎర్న్ చేస్తున్నారు అనేది మన ఛానల్లో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రొసీజర్ మొత్తం A to Z అయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎలా అకౌంట్ క్రియేట్ చేస్తాం, లాస్ట్కి మన అకౌంట్లో మనీ ఎలా పడిద్ది అన్ని ప్రతిదీ A to Z అయితే చూపిస్తాను. ఈ డిజిటల్ ప్రోడక్ట్లు అమ్మి ఎంత సంపాదించవచ్చు అనే డౌట్ ఉండొచ్చు. ఎంత అంటే చాలా వరకు మీకు కొన్ని ప్రొఫైల్స్ ఇప్పుడు చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద. సో ఇప్పుడు మీకు ఒక స్టోర్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను. ఈమెయితే $20 లక్షల అయితే సెల్ చేసింది. టోటల్ సేల్స్ వచ్చేసి 1,40,000 మందికి అయితే ఈమె ప్రోడక్ట్ అయితే అమ్మడం జరిగింది. సో సింపుల్గా వచ్చేసి ప్రొఫైల్ చూపిస్తుంది చూడండి. ఎక్కువ ప్రోడక్ట్స్ కూడా ఆమె లిస్టింగ్ కూడా చేయలేదు. జస్ట్ ఒక 30 ప్రోడక్ట్స్ అయితే లిస్టింగ్ చేయడం జరిగింది. చూసారు కదా, మరి ఎక్కువ బడ్జెట్ కూడా కాదు. అన్నీ వచ్చేసి ₹190 లేదంటే ₹300, ₹75 అయితే ఆమె పెట్టడం జరిగింది. సో అలాగే ఇండియన్ ప్రొఫైల్ ఒకటి చూపిస్తే చూడండి. తినైతే ₹120కి పెట్టాడు ఇన్స్టాగ్రామ్ పోస్టులు అనేవి. సో ఇవి కూడా మనం ఆల్రెడీ మీకు పంపించే పీడిఎఫ్లో కానీ లేదంటే ఇక్కడ నేను మీకు వెబ్సైట్ చెప్పాను కదా ఏఏ హర్షలో, అక్కడైతే మీకు ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ షాప్ డీటెయిల్స్ కూడా మీకు చెక్ చేసి చూపిస్తాయి చూడండి. తిని ఎంత సేల్ చేశాడు అనేది. తినైతే రీసెంట్గా జాయిన్ అయ్యాడు. వితిన్ నాకు తెలిసి ఒక 2023 నుంచి స్టార్ట్ చేశాడు. సో తినైతే 31 లక్షలు అయితే సంపాదించాడు. 31 లక్షలు అంటే మాటలు కాదు. అది ఇండియా నుంచి 31 లక్షలు సంపాదించాడు జస్ట్ ఒక స్టోర్తోనే. ఎక్కువ ప్రోడక్ట్లు కూడా లేవు. అలాగే దీని ఆల్టర్నేటివ్ ఏంటంటే మనకి ఇట్సీ స్టోర్ అయితే లేదు ఇండియాలో ప్రస్తుతానికైతే. వాళ్ళు కొత్త సెల్లర్స్ని తీసుకోవట్లా. మనం ఏం చేయాలంటే గమ్ రోడ్ నుంచి అయితే మనం సేల్ చేసుకోవచ్చు. సో వీళ్ళ ట్రాఫిక్ చూసుకుంటే 400 M పైనే ఉంటుంది ఎవ్రీ మంత్ వీళ్ళ ట్రాఫిక్ అనేది. సో ఆ ట్రాఫిక్ కూడా US నుంచి, UK నుంచి, అవుట్ ఆఫ్ కంట్రీసే మ్యాక్సిమం రావడం జరుగుతుంది. సో ఇండియన్ సెల్లర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగే ఇండియన్ బయర్స్ అయితే అసలు లేరు. సో మనకి ఇది చాలా గుడ్ ఆపర్చునిటీ. కాకపోతే ఒక్కటే తలకాయ నొప్పి ఏంటంటే ఎట్సీలో మనకు కొంచెం ప్రొఫైల్ అయితే మనదైతే ఇండియా నుంచి చేయలేం. సో మీకు ఎవరన్నా UK కానీ US కానీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కంపల్సరీగా వాళ్ళ చేత చేయించి ఒక ప్రొఫైల్ మీరైతే దాన్ని తీసుకొని యూస్ చేయొచ్చు. సో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు UKలో, వాడిదైతే నేను ప్రొఫైల్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే గమ్ రోడ్ అయితే మనకైతే ఇప్పుడు లిస్టింగ్ చేసుకోవచ్చు. ఇదైతే ఇండియాని అలౌ చేస్తుంది. సో మనం ఇది కూడా ఆగిపోయే లోపల ఏం చేయాలంటే అర్జెంటుగా దీంట్లో అయితే స్టోర్ క్రియేట్ చేసేసుకోండి. సో చూసారు కదా, ఇంతైతే మనం సంపాదించవచ్చు. చాలా దీనికైతే మనకి పొటెన్షియల్ అయితే చాలా ఉంది. ఇంకా చాలా తక్కువ మందికి తెలుసు. సో మీరు ఇప్పుడే జంప్ చేయగలిగితే దీని మీద, దీనికి చూశారు కదా ఎలాంటి ఎడ్యుకేషన్ కానీ ఏడితో సంబంధం లే. అకౌంట్ ప్లస్ మీ దగ్గర నేను ఏదైతే మీకు ఇచ్చానో ఆ ప్రోడక్ట్లు ఉంటే సరిపోతుంది. కింద ఉన్న టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. అక్కడైతే లింక్స్ ఉంటాయి. దాన్ని క్లిక్ చేసుకుంటే మీరైతే రీడైరెక్ట్ అవుతారు. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరైతే అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పబ్లిష్ చేసేయండి. పబ్లిష్ చేస్తే మీకైతే సేమ్ అలాగే కస్టమర్స్ ఎవరైనా ఆర్డర్స్ వస్తే రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకేమన్నా మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కింద కంపల్సరీ కామెంట్ చేయండి. లేదంటే ఈ వీడియోలో ఏమైనా డౌట్ వస్తే కంపల్సరీగా చెప్పండి. నేనైతే మీకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంతే ఫ్రెండ్స్. రోడ్ కూడా బాగానే ఉంటుందండి. ఇట్సీ అంత కాకపోయినా పర్లేదు, బాగానే ఉంటుంది రీసెంట్గా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళ రెవెన్యూ కూడా చూస్తే 17 లక్షల మంది అయితే ఆల్రెడీ 95 కోట్ల పైన వీళ్ళైతే రెవెన్యూ జనరేట్ జరిగింది. చూసుకుంటే ఇక్కడైతే మనకి గమ్ రోడ్ కూడా మంచిదే. దీన్ని వచ్చేసి మనం ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ ఆ ఎక్స్తో కానీ అయితే లాగిన్ చేయొచ్చు. నేనైతే నా జీమెయిల్ అకౌంట్తో అయితే లాగిన్ చేయడం జరుగుతుంది. మనకైతే ప్రొఫైల్ అయితే రావడం జరుగుతుంది. ఇలా ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ క్రియేట్ యువర్ ఫస్ట్ ప్రోడక్ట్ అని అయితే రావడం జరుగుతుంది. మన డిజిటల్ ప్రోడక్ట్ లేదంటే మెంబర్షిప్ అమ్మచ్చు, ఇక్కడ బండిల్స్ అమ్మచ్చు, ఈ బుక్స్ కూడా అమ్మచ్చు. నేనైతే క్యాన్వాలోకి వచ్చి కొంచెం ఇలాంటి డిజైన్స్ అయితే తయారు చేశాను. వీటిని మాకప్స్ అంటారు. మీకు ఎవరికన్నా ఈ మాకప్స్ చేయడం రాకపోతే ఏం చేస్తారంటే యూట్యూబ్లోకి వచ్చేసి యూట్యూబ్లో ఇట్సీ మాకప్స్ అని సెర్చ్ చేయండి. ఇట్సీ మాకప్ అని సెర్చ్ చేస్తే క్యాన్వాలో వాళ్ళైతే డిజైన్స్ అయితే చూపిస్తారు. నేనైతే కొంచెం టైం పట్టింది ఈ డిజైన్స్ నేర్చుకోవడానికి.
సో, ఒక గంట సేపు అలా చూసాను యూట్యూబ్ వీడియోస్. అవి చూసి అయితే నేను నేర్చేసుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఇలా మాకప్ ఫోటోస్ అయితే రెడీ చేశాను ప్రొడక్ట్‌కి. డిజిటల్ ప్రొడక్ట్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికొచ్చేసి రూపీస్ వాళ్ళైతే ప్రైస్ అడుగుతున్నారు. నేనైతే $5 అనుకుంటున్నాను. $5 ఈ కోర్స్ అమ్మదనుకున్నా. సో, కింద $5 అని సెట్ చేశాను. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేశా. ఇక్కడ డిస్క్రిప్షన్ అడుగుతున్నారు. ఈ డిస్క్రిప్షన్ కూడా నేను మీకు ఇచ్చిన పీడీఎఫ్‌లోనే డాక్యుమెంట్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసేయండి. ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే దాంట్లో అయితే మనకి ఉండడం జరుగుతుంది. దాన్ని కాపీ చేసి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, అందరం సేమ్ ఒకటే అవ్వకూడదు గదా! సో, నేనేం చేస్తున్నానంటే, ఆ డిస్క్రిప్షన్ మొత్తాన్ని కాపీ చేసేసాను. కాపీ చేసి చాట్‌జీపీటీ ఉంది గదా! చాట్‌జీపీటీలో అయితే మీకు ఆల్రెడీ చెప్పాను చాట్‌జీపీటీలో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో. రీరైట్ దిస్ అని జెప్పి వాళ్ళకైతే మొత్తం పేస్ట్ చేశానిక్కడ. రీరైట్ దిస్ అనగానే అదైతే నాకు మంచిగా డిస్క్రిప్షన్ అయితే క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో, చూసారు గదా! చాలా నీట్‌గా అయితే మనకి డిస్క్రిప్షన్ అది గూడా విడివిడిగా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ డిస్క్రిప్షన్ మొత్తాన్ని నేనిప్పుడు కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని మన డిస్క్రిప్షన్ ఏదైతే వాళ్ళు అడిగారో, ఆ డిస్క్రిప్షన్‌లో అయితే నేను దీన్ని జస్ట్ పేస్ట్ చేసేస్తాను. సో, చూసారు గదా! ఇక్కడ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్‌లో అయితే పేస్ట్ చేశా. ఇక్కడ ప్రివ్యూ మీకు సైడ్‌లో కనిపిస్తుంది చూసారా? హర్షవర్ధన్ అని చెప్పి ఇక్కడ ప్రివ్యూ అయితే కనిపిస్తుంది చూసారా? సో, ఇప్పుడు కవర్ ఫోటో కూడా యాడ్ చేయాలి. అలాగే లింక్ చూసారు కదా! నాకు వీళ్ళు స్టోర్ వచ్చేసి harshavibes0.gumroad.com అలా అయితే ఇచ్చేసారు. సో, నేనైతే ఇక్కడ క్యాన్వా చాట్‌జీపీటీ అని అయితే దానికి పెట్టేసాను. మీ దగ్గర డొమైన్ ఉంటే కింద డొమైన్ కూడా లింక్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు కవర్ పిక్ చాలా అక్కడ చూసారు కదా! నా దగ్గర అయితే అక్కడ ఏం లేదు. సో, నేను డిజైన్స్ ఏదైతే చేశానో అవన్నిటిని ఇక్కడైతే యాడ్ చేసేస్తున్నాను. సో, కవర్ పిక్‌లో అయితే ఇది నాకు వేరే డిఫరెంట్ పిక్ అయితే ఇవ్వడం జరిగింది. నేనైతే ఆ పిక్ నచ్చలేదు. సో, దీన్నేంటంటే మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. నాకైతే ఆ పిక్ నచ్చల. సో, నేనేం చేశానంటే నాకు నచ్చిన ఫస్ట్ పిక్‌నైతే ఫస్ట్‌లో పెట్టాను. సో, అదైతే డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది ఫస్ట్‌గానే. తర్వాత వాళ్ళు కావాలనుకుంటే సైడ్ అయితే స్క్రోల్ చేసుకోవచ్చు. నాకైతే ఈ పిక్ అయితే చేశాను. సో, ఇప్పుడు ప్రివ్యూ చూపిస్తా చూడండి ఎలా ఉండబోతుందో పేజ్ అనేది. సో, ఇదైతే నా పేజ్ అండి. ఇప్పుడు చూసారు కదా! క్యాన్వా వచ్చేసి క్యాన్వా క్యాష్ సో, ఈ పేజ్ అయితే చూసారు కదా! ఇది పర్చేసింగ్ పేజ్. జనాలు ఎవరన్నా వస్తే ఇక్కడికే రావడం జరుగుతుంది. ఇది చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళైతే బై చేసుకోవడం జరుగుతుంది. సో, ఇక్కడ వరకైతే మన పని అయిపోయింది. ఇంకా కిందకొచ్చేసి ఇక్కడ వర్షన్స్ గాని, వాళ్ళైతే ఇలా అడుగుతారు డిఫరెంట్ డిఫరెంట్ అనేది. మనదొచ్చేసి డిజిటల్ ప్రొడక్ట్ కాబట్టి వర్షన్‌లు ఇవైతే ఉండవు మన దానికి. సో, అవన్నీ కొంచెం ఏంటంటే మామూలు ఈ బుక్స్ గాని అలాంటి వాటికి అయితే ఉంటుంది. సో, మన దానికైతే అవసరం లేదు. ఇవన్నిటిని సేమ్ వదిలేసేయండి. ఏం క్లిక్ అయితే చేసుకోమాకండి. లేదంటే ఒకసారి చదవండి. మీకేమన్నా దాంట్లో యూజ్‌ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా దానికి తగ్గట్టు టిక్ చేసుకోండి మీ ప్రొడక్ట్స్‌కి తగ్గట్టు. అంతే సేమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది చూసారా? ఇది క్లిక్ చేసేయండి. ఇది క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్‌కైతే రావడం జరుగుతుంది. ఇక్కడే మన ప్రొడక్ట్ డెలివరీ పేజ్ ఇది. ఇక్కడ ఏం చేయాలంటే నేను ఒక పిక్ అయితే అప్‌లోడ్ చేశాను. మన క్యాన్వాలో ఏదైతే నేను డిజైన్ చేశానో ఆ పిక్ అప్‌లోడ్ చేశాను. సో, మిగతాది క్యాన్వాలో పిక్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైతే పీడీఎఫ్ ఇవ్వాలనుకుంటున్నానో నేను మీకు పంపించాను అన్నది చూసారా? ఏదైతే మీరు ఆల్రెడీ ప్రీవియస్‌గా డౌన్‌లోడ్ చేసుకున్నారో, ఆ ప్రీవియస్‌లో ఉన్నదాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి ఈ ప్రొడక్ట్ పేజ్ ఏదైతే ఉందో దీంట్లో అప్‌లోడ్ చేసేసేయండి. అప్‌లోడ్ చేసిన తర్వాత మనకైతే ఇప్పుడు చూసారు కదా! ఈ 2 అయితే అప్‌లోడ్ చేయడం జరిగింది. అప్‌లోడ్ చేయగానే మనకైతే ఇవైతే అప్‌లోడ్ అయిపోతుంది. అప్‌లోడ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే, వాటికి ఫోల్డర్ నేమ్ అయితే అడుగుతుంది. ఫోల్డర్ నేమ్ అయితే నేను క్యాన్వా కోర్స్ అని అయితే ఇచ్చేసాను. మీ ఇష్టం ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు. ఈ ప్రొడక్ట్ పేజు వాళ్ళు పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళకైతే ఈ పేజ్ అయితే డిస్‌ప్లే అవుతుంది. వాళ్ళు ఇక్కడ నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకొని, మన క్యాన్వా కోర్స్ ఏదైతే ఉందో అదైతే వాళ్ళు పొందడం జరుగుతుంది. సో, అంతే ఫ్రెండ్స్ ఇక్కడి వరకైతే మన వీడియో అయితే అయిపోయింది. ఇంకేమైనా డౌట్లుంటే మీకు ఇప్పటివరకు చేసిన ప్రొసీజర్‌లో కంపల్సరీ కింద కామెంట్ చేసేయండి. కామెంట్ చేసిన ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తాను. ఇంకా మీకేమన్నా తెలియకపోతే నా ఇన్‌స్టాగ్రామ్ అలాగే టెలిగ్రామ్ ఐడీ కింద అయితే ఇవ్వడం జరిగింది. సో, వాటికి డీఎం చేసేయండి మీ ప్రాబ్లమ్ ఏంటనేది. నాకు కుదిరినంత వరకు హెల్ప్ అయితే చేస్తాను. సో, అంతే ఫ్రెండ్స్. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మనకి పేమెంట్ చూసారు గదా! ఇక్కడ పేమెంట్‌కొచ్చేస్తే పేపాల్ ఏదైతే ఉందో మీరు పేపాల్ కంపల్సరీ క్రియేట్ చేసుకోండి. పేపాల్ క్రియేట్ చేసుకుంటే మనకు పేపాల్ అకౌంట్‌లో అయితే మనకైతే పెయిడ్ అయితే రావడం జరుగుతుంది. సో, పేపాల్ నుంచి మనకైతే మనీ అనేది రావడం జరుగుతుంది మన బ్యాంక్ అకౌంట్‌లోకి. బ్యాంక్‌లోకొచ్చిన తర్వాత నేనైతే ఆల్రెడీ పోస్ట్ చేశాను గదా! ఇన్‌కేస్ నాకేమన్నా ఆర్డర్స్ కంపల్సరీ వస్తే నేనైతే దాని అప్డేట్ వీడియో గూడా చేస్తాను. అలాగే ఏమన్నా టెలిగ్రామ్‌లో గానీ, లేదంటే ఇన్‌స్టాలో గానీ కంపల్సరీగా పోస్ట్ కూడా చేస్తాను ఏమన్నా ఆర్డర్స్ వస్తే. సో, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎంత తొందరగా ఆర్డర్స్ రావచ్చు. అలాగే ఫాలోవర్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది గూడా నేను చూస్తున్నాను. సో, అది గూడా మీకు నెక్స్ట్ వీడియోస్‌లో అప్‌కమింగ్ వీడియోస్‌లో కంపల్సరీగా దాన్ని గూడా మీకు చెప్తాను. నేనైతే ఇప్పుడు ఒకసారి దాన్ని మొత్తం ప్రివ్యూ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే టెస్ట్ చేస్తున్నాను పేజ్‌ని. పేజ్ కస్టమర్‌కి ఎలా కనిపిస్తుందో అలా అయితే ఇప్పుడు మనకు కనిపియడం జరిగింది. కనిపించిన తర్వాత కస్టమర్ వచ్చేసి ఎలా బై చేస్తే వాళ్ళకెలా కనిపిస్తుంది, వాళ్ళకేమని రావడం జరుగుతుంది. సో, కస్టమర్ ఎలా వస్తాడు, బై దిస్ అని క్లిక్ చేస్తాడు. క్లిక్ చేస్తే ఇక్కడ $5 అని రావడం జరుగుతుంది. పే క్లిక్ చేస్తాడు.
ప్లే క్లిక్ చేయగానే వాళ్ళకైతే ఇలా క్యాప్చా వస్తుంది. క్యాప్చా అయిపోగానే వాళ్ళకైతే పేమెంట్ అయితే వాళ్ళు ఏదైతే పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకొని చేస్తారో అయిపోయింది. సో, యువర్ పర్చేజ్ వాస్ సక్సెస్‌ఫుల్లీ వి సెంట్ యూ జీమెయిల్ అని నాకైతే మెయిల్ పంపించడం జరిగింది. సో, ఇంతే ఫ్రెండ్స్. సో, వీడియో మొత్తం చూసారనుకున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కంపల్సరీగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, అంతే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.